నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు ఐటీ మీడియా. నేను మీ ఝాన్సీ. ప్రస్తుతం మనతో గ్యాస్ట్రో సర్జన్ డాక్టర్ శ్రీమన్నారాయణ గారు ఉన్నారు ఫ్రమ్ మెడికవర్ హాస్పిటల్ నుంచి. వారిని అడిగి గర్ల్ బ్లాడర్ స్టోన్స్ అసలు ఇవి ఎలా ఫామ్ అవుతాయి, వచ్చినప్పుడు ఏం చేయాలి, ఎవరెవరిలో వచ్చే అవకాశం ఉంది, జెనెటికల్ పరంగా వచ్చే అవకాశం ఉందా, ఈ విషయాలను డిస్కస్ చేద్దాం. నమస్తే సార్. నమస్తే సార్, ఎవరిలో వచ్చే అవకాశం ఉంది? చాలా డిసీజెస్ జెనెటికల్గా వస్తాయని చెప్తుంటారు. సో ఈ సిచ్యువేషన్ కూడా అలా వచ్చే అవకాశం ఉందా? జనరల్గా గాల్ బ్లాడర్ స్టోన్స్ అండి మనకి ఫుడ్ హ్యాబిట్స్ వల్ల వస్తాయి. యాక్చువల్గా ఫుడ్ హ్యాబిట్స్ జనరల్గా అవుట్ సైడ్ ఫుడ్ తీసుకున్నాం, ఆయిలీ ఫుడ్, ఫ్యాటీ ఫుడ్ ఎక్కువ తీసుకుంటున్న వాళ్ళకి. నెక్స్ట్ ఏంటంటే ఇర్రెగ్యులర్ డైట్ హ్యాబిట్స్ ఉంటాయి అన్నమాట. అంటే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ స్టాప్ చేస్తారు, లంచ్ ఎక్కువ తినేస్తారు, మళ్ళీ నైట్ డిన్నర్ ఎక్కువ చేస్తారు. ఇట్లా ఇర్రెగ్యులర్ డైట్ హ్యాబిట్స్ ఫాలో చేసేవాళ్ళు, అవుట్ సైడ్ ఫుడ్ ఎక్కువ తీసుకునే వాళ్ళకి, ఫ్యాటీ ఫుడ్, ఆయిలీ ఫుడ్ తీసుకునే వాళ్ళకి, స్మోకింగ్, ఆల్కహాల్ తీసుకునే వాళ్ళకి ఎక్కువగా వస్తుంది అనమాట. బట్ జనరల్గా మనం చూసే ప్రాక్టీస్లో, డే టు డే ప్రాక్టీస్లో ఏంటంటే ఏ ఏజ్ గ్రూప్లో అయినా సరే గాల్ బ్లాడర్ స్టోన్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ఇంతకుముందు మేము స్టార్టింగ్లో ఉన్నప్పుడు ఏమనుకున్నాం అంటే ఫీమేల్స్లో ఎక్కువ అనేది. ఇప్పుడు 1 year బాయ్ దగ్గర నుంచి 100 years వాళ్ళకు కూడా ఎవరికైనా సరే గాల్ బ్లాడర్లో స్టోన్స్ వస్తాయి. చాలామంది అడిగే క్వశ్చన్ ఏంటంటే మేము అన్నీ ఫాలో అవుతున్నాము, డైట్ రిస్ట్రిక్షన్ చేస్తున్నాము, అన్నీ చేస్తున్నాము, అయినా కూడా మాకు స్టోన్స్ ఎందుకు వచ్చాయని అడుగుతారు. సడన్ వెయిట్ లాస్ అయినా, సడన్ వెయిట్ గెయిన్ కూడా గాల్ బ్లాడర్లో స్టోన్స్ వస్తాయి. అసలు ఏం చేస్తుంది గాల్ బ్లాడర్ అంటే, మన బాడీలో ఏ ఫంక్షన్ చేస్తుంది అంటే, ఇది కాన్సన్ట్రేటర్ అండి. యాక్చువల్గా లివర్లో జ్యూస్ మనకి రోజుకి 1 liter జ్యూస్ వస్తుంది, కానీ లివర్లో 1 ml కూడా స్టోర్ అవ్వదు. అది వచ్చి గాల్ బ్లాడర్లో స్టోర్ అవ్వాలి, కానీ గాల్ బ్లాడర్ యొక్క కెపాసిటీ ఈజ్ ఓన్లీ 50 ml. సో 1000 mlని 50 mlకి కాన్సన్ట్రేట్ చేయాలి. ఎప్పుడైతే మనం ఫుడ్ తీసుకుంటామో అందులోకి మళ్ళీ వాటర్ యాడ్ చేసుకొని అది మళ్ళీ 1 liter కింద కన్వర్ట్ చేసి పంపిస్తుంది. సో ఈజ్ ఎ కాన్సన్ట్రేటర్ అండ్ డైల్యూటర్ అనమాట. సపోజ్ ఆ కాన్సన్ట్రేటర్ కనుక ఫంక్షన్ డ్యామేజ్ అయిందనుకోండి, ఆ కాన్సన్ట్రేషన్ అయిపోయిన లిక్విడ్ అంతా పౌడర్ కింద కన్వర్ట్ అయ్యి స్టోన్స్ అయిపోతుంది అనమాట. సో ఇందులో డైట్కి ఏం సంబంధం లేదు యాక్చువల్గా, కానీ ఆ కాన్సన్ట్రేటర్ పాడవడానికి రీజన్ ఫ్యాటీ మీల్, హై ఫ్యాటీ ఫుడ్స్ తీసుకున్నప్పుడు హైగా కాన్సన్ట్రేట్ చేయాల్సి వస్తుంది, హైగా డైల్యూట్ చేయాల్సి వస్తుంది. సో మీరు చూసుకుంటే ఏ మిషన్ అయినా ఒక 1000 times ఛార్జింగ్ చేస్తే ఫోన్ పాడైపోతుంది. అట్లాగే బాడీ కూడా అంతే, మీరు ఎక్కువ యూస్ చేసే కొద్దీ ఎక్కువగా ప్రాబ్లమ్స్ వస్తాయి అనమాట. సో ఫ్యాటీ మీల్స్ తీసుకున్నప్పుడు ఈ కాన్సన్ట్రేటర్ ప్రాబ్లం వల్ల స్టోన్స్ వస్తాయి. సిమ్టమ్స్ ఎలా ఉంటాయి? సిమ్టమ్స్ జనరల్గా అండి యాక్చువల్లీ మన ఫుడ్ తిన్న తర్వాత ఒక 30 minutes లోపల రైట్ సైడ్ రిబ్స్ కింద పెయిన్ వస్తుంది, లైక్ స్క్వీజింగ్, లోపల ఎవరో మెలి పెడుతున్నట్టు పెయిన్ వస్తుంది అనమాట. అది ఓన్లీ ఒక 5 to 10 minutes ఉంటుంది, తర్వాత మళ్ళీ ఆటోమేటిక్గా తగ్గిపోతుంది. మళ్ళీ ఒక 30-40 minutes తర్వాత మళ్ళీ స్టార్ట్ అవుతుంది అనమాట. అది రైట్ సైడ్ రిబ్స్ కింద వస్తుంది, బికాజ్ ఆ ఏరియాలోనే ఉండేదే గాల్ బ్లాడర్ అనమాట. ఓకే, కొంతమందికి ఏంటంటే ఎక్సెసివ్ బ్లోటింగ్ ఉంటుంది యాక్చువల్గా, అంటే స్టమక్ అంతా బాగా గ్యాస్తో పట్టేసినట్టు ఉంటుంది. కానీ గ్యాస్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి కూడా సేమ్ కంప్లైంట్ ఉంటుంది. వాళ్ళకి డిఫరెన్స్ ఏమవుతుంది అంటే వాళ్ళకి ఎప్పుడు ఉంటుంది గ్యాస్ వాళ్ళకి, కానీ గాల్ బ్లాడర్ ఉన్న వాళ్ళకి ఏంటంటే తిన్న తర్వాత ఇంకా ఎక్కువ బ్లోటింగ్ పెరిగిపోతుంది అనమాట. తర్వాత మన వామిటింగ్ సెన్సేషన్ వస్తుంది కొంతమందికి ఏంటంటే వామిటింగ్ సెన్సేషన్తో పాటు వామిటింగ్స్ కూడా అవుతాయి. కొంతమందికి జాండిస్ వస్తుంది. జాండిస్ అనేది ఏంటంటే యాక్చువల్గా గాల్ బ్లాడర్ కాంప్లికేషన్స్ వస్తాయి అనమాట. కొంతమందికి ప్యాంక్రియాటైటిస్తో ప్రెజెంట్ అవుతారు. సో రెగ్యులర్గా వచ్చేది మాత్రం తిన్న తర్వాత ఒక 1/2 hour లోపల రైట్ సైడ్ రిబ్స్ కింద పెయిన్ వస్తే జనరల్గా గాల్ బ్లాడర్ పెయిన్ అని చెప్తాం. అదే ఇక్కడ ఒక ప్రాబ్లం ఉంటుందండి యాక్చువల్గా, మన బాడీలో పైనుంచి కింద వరకు లెక్క పెట్టుకుంటే ఒక 20 symptoms ఉంటాయి, డిసీజ్ మాత్రం లాక్స్లో ఉంటాయి. సో ప్రతి సిమ్టమ్ని ఒక చిన్న కంప్లైంట్ రాగానే ఇది క్యాన్సర్, ఒక చిన్న కంప్లైంట్ రాగానే ఇది గాల్ బ్లాడర్ స్టోన్ చెప్పడానికి ఉండదు యాక్చువల్గా. హిస్టరీ ఇంపార్టెంట్, సిమ్టమ్స్ అన్ని చూసుకొని స్కాన్స్ అన్ని చేసిన తర్వాత మాత్రమే ఒక పేషెంట్కి ఈ జబ్బు ఉందని మనం కన్ఫర్మ్ చేస్తాం, కానీ మనం సజెషన్ చేయడానికి ఈజీగా ఉంటుంది అన్నమాట. సో ఈ కంప్లైంట్స్ వస్తాయి. ఓకే, అండ్ సర్జరీ వరకు వెళ్ళాల్సిన సిచ్యువేషన్స్ ఏమొస్తాయండి? సివియారిటీని బట్టి, వాళ్ళ బాడీ టైప్ని బట్టి సర్జరీ సజెస్ట్ చేస్తారా, లేకపోతే ఎలా? జనరల్గా అండి గాల్ బ్లాడర్లో ఒకసారి స్టోన్ వచ్చింది అంటే అర్థం ఏంటంటే గాల్ బ్లాడర్ దాని ఫంక్షన్ చేయట్లేదు. ఒకసారి చేయట్లేదంటే ఇంకా దట్ ఈస్ ఎండ్, ఇంకా మళ్ళీ జీవితంలో మళ్ళీ ఇంకొకసారి ఆ ఫంక్షన్ చేయదు అది. సో గాల్ బ్లాడర్లో ఒక పేషెంట్ కనుక పెయిన్ వచ్చింది అంటే స్టోన్ వల్ల, ఆ పేషెంట్కి కంపల్సరీగా ఓన్లీ ఆప్షన్ ఈ సర్జరీ. అలా కాకుండా కొంతమంది రెగ్యులర్ స్కాన్స్ చేస్తారు. ఇప్పుడు రెగ్యులర్ హెల్త్ చెకప్లో గాల్ బ్లాడర్లో స్టోన్స్ కనిపిస్తాయి అన్నమాట. వాళ్ళకి కూడా ఆప్షన్ ఏంటంటే సర్జరీకి వెళ్ళమనే చెప్తాము. ఎందుకు అంటే గాల్ బ్లాడర్, లివరు, ప్యాంక్రియాస్ 3 ఇంటర్ కనెక్టెడ్ అయి ఉంటాయి యాక్చువల్. సో ఒక ఏరియాలో స్టోన్ వస్తే ఇంకొక ఏరియాకి మైగ్రేట్ అవుతుంది.
సో చిన్న స్టోన్ ఉన్నా పెద్ద స్టోన్ ఉన్నా కంప్లైంట్ ఉన్నా లేకపోయినా పేషెంట్కి కనుక అల్ట్రాసౌండ్లో కానీ ఎక్కడైనా సరే గాల్ బ్లాడర్లో స్టోన్ ఉంది అంటే సర్జరీ ఈజ్ ద ఫస్ట్ ఆప్షన్ అండ్ లాస్ట్ ఆప్షన్ ఆల్సో. సో గాల్ బ్లాడర్ స్టోన్ ఉన్న వాళ్ళు మెడిసిన్స్తో తగ్గిస్తామని ట్రై చేయకూడదు యాక్చువల్లీ. ఎందుకు అంటే కంపల్సరీ ఈజ్ ద సర్జరీ అండి. కిడ్నీ ఈజ్ ద డిఫరెంట్ స్టోరీ. సో అందరూ ఏం చేస్తారంటే స్టోన్ కిడ్నీలో స్టోన్ కరిగిస్తారు కదా, కిడ్నీలో యూరిన్లో వెళ్ళిపోతుంది కదా, గాల్ బ్లాడర్లో ఎందుకు వెళ్ళదు అంటారు. యాక్చువల్గా గాల్ బ్లాడరు ఫుడ్ పైప్కి కనెక్ట్ చేసే మధ్యలో లివర్ ఉంటుంది, ప్యాంక్రియాస్ ఉంటుంది. సో ఒకవేళ గాల్ బ్లాడర్ స్టోన్ వచ్చి లివర్లో పడితే జాండీస్ వస్తుంది, గాల్ బ్లాడర్ స్టోన్ వచ్చి ప్యాంక్రియాస్ని టచ్ చేస్తే ప్యాంక్రియాటైటిస్ వస్తుంది. సో కిడ్నీ స్టోన్ ఈజ్ కంప్లీట్లీ డిఫరెంట్ ఫ్రమ్ ది గాల్ బ్లాడర్ స్టోన్స్. సో ఎవరైనా గాల్ బ్లాడర్లో స్టోన్స్ ఉన్నాయి అంటే స్టోన్ సైజ్ ఎంత, స్టోన్ సైజ్ తగ్గిందా లేదా, ఎన్ని నెంబర్లు ఉన్నాయి. చాలా మంది అడుగుతారు ఎన్ని నెంబర్లు ఉన్నాయి సార్ స్టోన్స్ నెంబర్ అని. 1 ఉన్నా 100 ఉన్నా సర్జరీ ఈజ్ ద సేమ్. సో గాల్ బ్లాడర్ స్టోన్స్ ఉంటే ఓన్లీ ఆప్షన్ ఈస్ గాల్ బ్లాడర్ సర్జరీ. ఓకే. అండ్ సర్జరీ తర్వాత కూడా ఏమైనా సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే అవకాశం ఉందా? అంటే ఏజ్ని బట్టి అలా ఏమైనా డిసడ్వాంటేజెస్ ఉంటాయా? జనరల్గా అండి గాల్ బ్లాడర్కి ఏం సర్జరీ చేస్తామంటే లాప్రోస్కోపిక్ సర్జరీ, ఇప్పుడు రోబోటిక్ అనమాట. లాప్రోస్కోపిక్ సర్జరీ అంటే లైక్ కీ హోల్ సర్జరీ, 5 హోల్స్ ఉంటాయి. రోబోటిక్ కూడా సేమ్ హోల్స్ ఉంటాయి అనమాట. కొంతమందిలో 4 హోల్స్తోనూ కొంతమందిలో 5 హోల్స్ పెట్టాల్సి వస్తుంది. జస్ట్ పెన్ సైజ్ హోల్స్ ఉంటాయి అనమాట, అంతకు మించి ఏముండదు. 1 డే హాస్పిటల్ స్టే ఉంటుంది. సర్జరీ ఏం చేస్తామంటే స్టోన్స్తో పాటు గాల్ బ్లాడర్ని రిమూవ్ చేయాలి. అందరూ అడిగే క్వశ్చన్ ఏంటంటే మరి బాడీలో ఒక పార్ట్ని తీసేస్తే ఏం కాదా సార్ అంటారు. అంటే గర్ల్ బ్లాడర్ మొత్తం తీసేస్తారు, రిమూవ్ చేయాల్సిందేనండి. ఎందుకంటే మీకు ఇంతకుముందే చెప్పాను కదా, స్టోన్ ఫామ్ అయిందంటే అర్థం ఏంటి, పని చేయటం మానేసింది. ఆల్రెడీ పని చేయటం మానేసింది. సపోజ్ నేను ఓన్లీ స్టోనే తీసాను, మళ్ళీ స్టోన్ ఫామ్ అవుతుంది. ఎవ్రీ 3 మంత్స్కి ఒకసారి మనం స్టోన్స్ తీసుకుంటా కూర్చోవాలన్నమాట. అట్లా కుదరదు. అంటే రిపిటేటివ్గా వస్తూనే ఉంటాయి. అంటే మీరు సపోజ్ నేను గాల్ బ్లాడర్ రిమూవ్ చేయలేదండి, ఓన్లీ స్టోన్సే రిమూవ్ చేసా అనుకుందాం, అది పని చేయట్లేదు, మళ్ళీ స్టోన్ వస్తుంది కదా. ఓకే. సో ఆ ఉద్దేశంతో 150 years బ్యాకే ఆ సర్జరీ రిమూవ్ చేసేసారు. ఓన్లీ ఇప్పుడు లాస్ట్ 100 years నుంచి మనం ఫాలో అవుతున్న ఓన్లీ సర్జరీస్ గాల్ బ్లాడర్ రిమూవల్ అలాంగ్ విత్ ద స్టోన్స్. ఓకే. దాని సైడ్ ఎఫెక్ట్స్ ఏమి ఉండవు యాక్చువల్లీ. ఎందుకు అంటే గాల్ బ్లాడర్ రిమూవ్ చేసిన తర్వాత లివర్ డ్రైనేజ్ పైప్ యొక్క సైజ్ పెరుగుతుంది. సో ఇది రిమూవ్ చేసిన దీని పని ఏదైతే స్టోరేజ్ ఫంక్షన్ ఉందో అది మన లివర్ డ్రైనేజ్ పైప్ పని చేస్తుంది, ఆ పని చేస్తుంది. జస్ట్ ఒక 1 month ఫ్రై ఐటమ్ తినకుండా ఉంటే అడ్జస్ట్ చేసుకుంటారు. సో రిమూవ్ చేసినంత మాత్రాన ఏ సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు పేషెంట్స్లో. సో ద బెస్ట్ సర్జరీ ఇస్ ద లాప్రోస్కోపిక్ సర్జరీ ఆర్ పేషెంట్ ఎఫోర్డబిలిటీ అయితే రోబోటిక్ సర్జరీస్. రోబోటిక్ సర్జరీ. లేజర్ సర్జరీ అనేది పాసిబుల్ అవుదా సార్? యాక్చువల్గా అందరూ వాడే వర్డ్ అండి, బాగా మంచి పాష్ లాంగ్వేజ్లో ఉంటుంది యాక్చువల్గా లేజర్ సర్జరీ అనేది. యాక్చువల్గా అందరికీ తెలియాల్సిన విషయం ఏంటంటే లేజర్ అనేది సర్జరీ కాదు. ఇప్పుడు లాప్రోస్కోపీ అంటే ఒక ఇన్స్ట్రుమెంట్, రోబో అంటే ఒక ఇన్స్ట్రుమెంట్. లేజర్ అంటే ఏంటంటే మనం జనరల్గా బ్లేడ్ వాడతాము. కొంతమంది మనిషిని కట్ చేయాలంటే బ్లేడ్ వాడతారు, కొంతమంది కార్టరీ మిషన్ వాడతారు, ఎలక్ట్రికల్ పవర్ వాడతారు, కొంతమంది లేజర్ వాడతారు. మనిషిని కట్ చేసే టెక్నిక్ ఈజ్ లేజర్. ఇట్స్ నాట్ ఎ సర్జరీ, అదొక కట్టింగ్ టెక్నిక్ యాక్చువల్లీ. బట్ దాన్ని అందరూ ఏంటంటే అదొక సర్జరీ కింద మార్చుకున్నారు. అవి జనరల్గా ఎక్కడ పనిచేస్తుంది అంటే ఫిస్టులాలోనూ అక్కడ పనిచేస్తుంది జనరల్గా. ఇట్స్ నాట్ ఏ ఎక్కడ పడితే అక్కడ చేయడం కుదరదు యాక్చువల్గా. సో లేజర్ అనేది కటింగ్ టెక్నాలజీ, ఇట్స్ నాట్ ఏ సర్జరీ. ఓకే. అండ్ ఆఫ్టర్ సర్జరీ తర్వాత అంటే వాళ్ళకి రెస్ట్ పీరియడ్ కానివ్వండి, ఫుడ్ హ్యాబిట్స్, లైఫ్ స్టైల్ ఎలా ఉంటే మంచిది? ఆఫ్టర్ సర్జరీ అయిపోయిన తర్వాత 1 month వరకు ఫ్రై ఐటమ్ తినడానికి లేదండి. ఎందుకు అంటే మనం అడ్జస్ట్ అవ్వాలి కదా, ఒక పార్ట్ని రిమూవ్ చేసాము, లివర్ డ్రైనేజ్ ట్యూబ్ అడ్జస్ట్ చేసుకోవడానికి 1 month పడుతుంది. ఆ 1 month మాత్రం ఫ్రై ఐటమ్ ఆయిల్ ఐటమ్ తినకుండా ఉంటే సరిపోతుంది, మిగతా ఏం రిస్ట్రిక్షన్ ఏమి ఉండదు. చాలా మంది అడుగుతారు కందిపప్పు తినొచ్చా, పెసరపప్పు తినొచ్చా అనేది. జనరల్గా మన బాడీకి ఏ ఫుడ్ పడుతుంది అనేది మనం బాడీ చెప్పేస్తుంది యాక్చువల్లీ. దానికి డైటిషియన్ న్యూట్రిషన్స్ ఏమీ అవసరం లేదు యాక్చువల్లీ. ఒక ఫుడ్ ఐటమ్ మనకి పడలేదు అనుకోండి, ఆ ఫుడ్ ఐటమ్ని కొన్ని రోజులు ఆపితే సరిపోతుంది యాక్చువల్గా. మన బాడీకి యాక్చువల్గా ఫుడ్ పడకపోవడం ఏమి ఉండదండి. జనరల్గా పడకపోయేది ఏంటంటే సాల్ట్, పెప్పర్, ఆయిల్, అవి ఇంపార్టెంట్ యాక్చువల్గా. మనం యాడ్ చేసేదే ఇంపార్టెంట్, ఫుడ్ ఎప్పుడు కాదు, ఎప్పుడు డిఫరెన్స్. ఓకే. సో మనకి ఎప్పుడైనా ఇండైజెషన్ ప్రాబ్లం వచ్చిందంటే అర్థం ఏంటంటే మనం ఆయిల్ ఎక్కువ తీసుకుంటున్నామని, అంతేగాని ఫుడ్ ఎక్కువ తీసుకుంటున్నామని కాదు యాక్చువల్లీ. ఓకే. సో ఆఫ్టర్ సర్జరీ కాంప్లికేషన్స్ ఫేస్ చేసే పేషెంట్స్ నంబర్ ఎక్కువగా ఉంటుందా? జనరల్గా ఎక్స్పీరియన్స్డ్ సర్జన్ ఉన్నప్పుడు గాల్ బ్లాడర్ సర్జరీ అనేది 15 to 20 minutesలో అయిపోతుందండి. సపోజ్ లోపల మనకి ఇన్ఫెక్షన్ ఎక్కువ ఉంది, గాల్ బ్లాడర్ అంతకుముందు రిపీటెడ్గా పెయిన్స్ వచ్చాయి, పేషెంట్ ఫీవర్తో ఉన్నారనుకోండి, అంటే అర్థం ఏంటంటే గాల్ బ్లాడర్ లోపల
ఇన్ఫెక్షన్ ఉంటే లెక్క అనమాట. అది కొంచెం కాంప్లికేటెడ్ అవుతుంది. అప్పుడప్పుడు లివర్ నుంచి జ్యూస్ లీక్ అవుతుంది అనమాట. దాన్ని ఏమంటారంటే కాంప్లికేషన్ కింద కాదు, యాక్చువల్గా ఇట్స్ వన్ ఆఫ్ ది సైడ్ ఎఫెక్ట్ కింద అనమాట. దానికి సింపుల్ మెజర్స్తో సరిపోతుందండి. సర్జరీ చేసే టైంలోనే మనం ట్యూబ్ పెడతాం అనమాట. ఏదైనా లీక్ ఉన్నా అందులోంచి వచ్చేస్తుంది. ఇంకోటి ఏంటంటే సర్జరీ కాంప్లికేషన్ లాగా చూడకుండా ఒక సైడ్ ఎఫెక్ట్, జస్ట్ ఒక ఎఫెక్ట్ లాగా చూస్తే మన బాడీ ఏంటంటే కొన్ని రోజులు మనం టైం ఇస్తే బాడీ ఆటోమేటిక్గా సీల్ ఆఫ్ చేసుకుంటుంది దేన్నైనా సరే. సో సర్జరీలో కాంప్లికేషన్స్ కాదు, మనం కాంప్లికేట్ అయిన కేసునే సర్జరీ చేసినట్టు లెక్క. యాక్చువల్లీ సర్జరీ వల్ల ఎప్పుడు కాంప్లికేషన్స్ రావు, మనం కాంప్లికేటెడ్ కేసుని మనం చేసినప్పుడు ఇష్యూస్ వస్తాయి. లాంగ్ టైం వాళ్ళు సర్జరీ వరకు రాకపోవడం, డాక్టర్ సజెషన్స్ తీసుకోకపోవడము, నెగ్లెక్ట్ చేసేసి కొంతమంది ఏం చేస్తారు అంటే నార్మల్ అంటే ఎవరైతే సర్జరీ చేయరో వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఒపీనియన్ తీసుకుంటారు. జనరల్గా వాళ్ళు చేయరు కాబట్టి ఏ ఒపీనియన్ ప్రకారం ఏం చెప్తారు, అవసరం లేదులే ఏం కాదులే అని చెప్తారు. అలా నెగ్లెక్ట్ చేస్తూ ఫైనల్గా మీరు సర్జరీలోకి ల్యాండ్ అవుతారు. సివియారిటీ పెంచుకుంటాం అనమాట, కాంప్లికేషన్స్ అనేవి వస్తూ ఉంటాయి. ఓకే అండి, థ్యాంక్ యూ.